ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. వర్డ్స్ అబౌట్ అమర్. అమర్ ఈజ్ అ నైస్ బాయ్. లిటిల్ ఏంటంటే వాడు కొంచెం చిన్న అంత చెడ్డోడు కాదు, 100% చెడ్డోడు కాదు. సరే వాళ్ళు ఏం చెప్తారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు అనవసరం, కానీ చెడ్డోడు కాదు. నేను అందరికీ ఒకటి కొంత ఏమి పోర్ట్రే చేశారంటే హౌస్లో నేను అమర్ని సతాయించేవాడిని అని చేశారు. మేమిద్దరం అనుకున్నది, నేను క్లియర్గా చెప్పాను, నువ్వు నాతో సరదా, ఎందుకంటే వాడి దగ్గర ఆర్టిస్ట్గా ఒక టైమింగ్ ఉంది ఆ పిల్లాడి దగ్గర. సో ఆ టైమింగ్ని నేను తీసుకొని నేను మాట అంటే వాడు రియాక్ట్ అవ్వటం అనేది కాన్సెప్ట్. అట్లా రియాక్ట్ అయినాం, కానీ నేను ముందే చెప్పిన నువ్వు ఫీల్ అవుతానంటే నేను చెయ్యా, నేను నీతోటి జస్ట్ హాయ్ అమర్, హలో అమర్ అట్లానే ఉంటానండి. అన్నా అదేం లేదన్నా, మన ఇష్టం అన్నా, మనం జనాన్ని ఎంటర్టైన్ చేయాలన్నా ఆ పద్ధతిలోనే తప్పితే అని కాదు. కొంత మరి ఎందుకో ఒక 12వ వారం నుంచి విలన్ చేయడానికి ట్రై చేశారు, ఎడిటింగ్ అంతా కూడా. నో ప్రాబ్లం, మనల్ని ఎవరు విలన్, ఏ మనిషిని ఎవరు విలన్ చేయలేరండి. ప్రజలకి వాళ్ళ దృష్టిలో విలన్ అయితే విలన్, హీరో అయితే హీరో, అంతవరకు దాన్ని ఎవరు మార్చలేరు. సో చాలా బాగా జరిగింది. మేము ఈ జన్మకి ఖచ్చితంగా స్టార్ మాకి రుణపడి ఉంటాం. ఆ షోకి నన్ను పిలవటం, నేను సినిమాలు కొత్త సినిమాలా వింటున్నా, స్క్రిప్ట్లు వచ్చిన రోజు నుంచి 2వ రోజు నుంచి వింటానే ఉన్నాను స్క్రిప్ట్లు. సో రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నాను. సో ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. మంచి సినిమా చేయాలి, ఒకవేళ క్యారెక్టర్ వచ్చినా సరే నెగిటివ్ క్యారెక్టర్ అయినా మంచి చేయాలనే దీంట్లో ఉన్నాను. సో దానికోసం వెయిటింగ్. హాయ్ శివాజీ అన్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. హాయ్, హలో, వణకం చెన్నై, எப்படி இருக்காங்க எல்லாருக்கும் ஹாய் சொல்லுங்க. మీ ఇన్ యువర్ లైవ్ వీడియో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు ఒకరిని చూపిస్తాను. ప్రతి వాళ్ళు ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా అడిగారు, ఏంటి శివన్ ఎక్కడా, ప్రశాంత్ కోర్టు దగ్గరికి వెళ్ళలేదు. కోర్టు దగ్గరికి ఎందుకు? నేను లాయర్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను. నేను కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కోర్టు దగ్గరికి వెళ్ళి వాడిని ఏదో క్వశ్చన్ వేస్తారు, కోపాలు వస్తాయి, మాట్లాడతాం, మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇదంతా అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా. ప్రశాంత్ అనేవాడిని ఎప్పుడైతే నా భుజం మీద ఎత్తుకున్నానో అది వాడి క్యారెక్టర్ నా భుజం మీద ఎత్తుకున్నా. వాడి చెడ్డ పిల్లాడు కాదు, బై మిస్టేక్ జరిగింది. ఏంటి ఫ్యాన్స్ లేకపోతే కర్మ బాలేకనో ఏదో జరిగింది, అంతేగాని ప్రశాంత్ అనేవాడు వాడిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ప్రతిసారి పొగడాలి, ప్రతిసారి ఇబ్బంది అయితే మనకి కమ్యూనికేషన్ ఇంత ఉన్నప్పుడు ప్రతిసారి ఎందుకు వెళ్ళాలి అక్కడికి? వెళ్ళి పోలీసులు ఎందుకు? మనం చట్టాన్ని గౌరవించాలనుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి, అంతే. గౌరవిస్తాడు శివాజీ, ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే చట్టం ఉంది అనంటే చట్టాన్ని గౌరవించాల్సిందే, చట్ట పరిధిలో ఉన్నప్పుడు. సో కాబట్టి ప్రశాంత్ అనేవాడు నా బిడ్డ. వాడు ఎటువంటి పొరపాటు చేయడానికి ఫస్ట్ వీక్లో నాగార్జున గారు అడిగారు, అందరు ఎగబడుతున్నా కూడా నేను ఒకటే మాట చెప్పా, వాడు ఫేర్ క్యారెక్టర్ సార్. వాడికి పల్లెటూరుకు సంబంధించిన వాతావరణం పెరిగినోడు కాబట్టి ఆ విధంగా బిహేవియర్ అయి తప్పితే ఈ స్మార్ట్ షార్ట్ కట్లు ఇవన్నీ తెలియవండి. నేను నమ్ముతున్నాను సార్ వాడిని అన్న. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి నేను ట్రావెల్ అవ్వగలిగాను అతనితోని. సో కాబట్టి హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ పల్లవ్ ప్రశాంత్. బిడ్డా ఎరా మరి చెప్పరా వాళ్ళందరికీ, శివన్ ఎక్కడా? శివన్ ఎక్కడ ఉంటాడు? అది మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ దొరకడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలు దొరికింది. నాకు అన్న లేడు అనుకున్నా, ఈ జన్మకి నా అన్ననే. చచ్చిపోయేంత వరకు అన్న నాకు అన్ననే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ రా. నేను లోపల ఒక రకంగా, బయటకు వచ్చినాక ఇంకో రకంగా, అట్లా ఉండదు నా క్యారెక్టర్ పాటి మీ అందరికీ తెలిసిపోయింది. ప్రశాంత్ అనేవాడు ఒకటి ఓకే. ఈ ఏజ్లో ఏముంటుందంటే చిన్న ఎక్సైట్మెంట్లు, నా కోసం వచ్చారు ఇంతమంది, వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్లో చిన్న పొరపాట్లు దొర్లుతాయి. దానికి ఆ పొరపాట్లు ఎలా దిద్దుకోవాలో కూడా ఒక 1 వీక్లో మీరు అందరూ చూస్తారు. 1 వీక్ 10 డేస్లో లేదా కొత్త సంవత్సరంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది
ప్రశాంత్ మీ అందరికీ చూపిస్తాడు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రశాంత్ నేను కోరుకున్న కోరిక ఏంటంటే లోపల కూడా హౌస్ లో కూడా ప్రశాంత్ అనేవాడు. కన్నడలో మీకు గుర్తుంటే లూజ్ మాదా అని ఒక హీరో ఉన్నాడు, ఇట్లా సేమ్ ఇలాగే ఉంటాడు. కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్లో ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు. ఇది మాత్రం నిజం, నేను చెప్తున్నా. ఇది అప్పుడు చెప్పాను, హౌస్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది బయటికి రావాలనేది నా కోరిక. అంతేగాని ఈ చిన్న చిన్న గొడవల్లో నేను పోయి ప్రశాంత్ని మనమే ఎవరమండి తీసుకురావడానికి? చట్టం బయటికి తీసుకొస్తుంది, చట్టం బయటికి తీసుకొస్తుంది. చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది. ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి మా తల్లి జడ్జమ్మ గారు మంచిగా బ్రహ్మాండంగా తనకి బెయిల్ ఇచ్చి తన్ని జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పారు మేడం గారు. అమ్మ మీకు నమస్కారం అమ్మ. న్యాయం ఎప్పటికీ న్యాయం వైపు ఉంటుంది, ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది. ప్రశాంత్ బాధితుడు, నిందితుడు కూడా కాదు. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే ప్రశాంత్ ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనటం అనేది, స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు. సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ప్రశాంత్ అన్ని ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ను కూడా సరి చేసుకుంటాడు. అది ఎలా సరి చేసుకోవాలో కూడా నాకు చేతనైనంత తనకి నేను చెప్పాల్సింది చెప్తాను, సరి చేసుకుంటాడు. ఇందులో ఏమి ఇక్కడేమీ మర్డర్ కేసులో, క్రిమినల్ కేసులో, లేకపోతే ఇంకో రకంగా ఏం లేదు. మాకు హౌస్లో కూడా నాగార్జున గారు ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది అనేది ఆ 15 వారాల్లో చెప్పారు. బయటకు వెళ్ళినాక ఎలాగా ఉంటుంది మీ లైఫ్ అనేది. నిజంగా థ్యాంక్ యూ నాగ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. మీ అనుభవం, మీరు షో నడిపిన విధానం మాకు చాలా 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 ఎన్నో నేర్పించింది. అలాగే స్టార్ మాకి కూడా కృతజ్ఞతలు. ఒక టీవీ ఛానల్ నడపాలంటే వాళ్ళకు కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు, అలా ఏమైంది, ఇలా ఏమైందని కాదు. స్టార్ మా తన లెవెల్లోనే తన షోకి ఎలాగైతే ఉండాలనుకొని వాళ్ళు ఎలాగైతే నడిపారో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. అందులో ఎటువంటి నాకేదో అన్యాయం జరిగింది, లేదంటే ఎవరికి అన్యాయం జరిగింది, లేదా అమర్కి, ఇవేమీ కాదు. అల్టిమేట్గా ప్రజల తీర్పు ప్రశాంత్ వైపు ఉంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అలాగే జరిగింది. నువ్వు రెస్పెక్ట్ చేయకపోయినా కానీ నువ్వెవడో రెస్పెక్ట్ చేయడానికి, అది ప్రజల నిర్ణయం. అలాగే రైతు బిడ్డ, కామన్ మ్యాన్కి నేను ఎప్పుడు కూడా ఒకటే అని అడిగేవాడిని లోపల, కామన్ మ్యాన్ ఎప్పుడన్నా 10 వారాలు వచ్చాడా అంటే పట్టుమని 7-8 వారాలు కూడా లేడు అన్నారు. అది మైండ్లో పెట్టుకున్నా. నువ్వు ఉంటావురా, నువ్వు చేస్తావురా అని కూడా నేను ఎప్పుడు అనలా. ఎందుకంటే వాడి గేమే వాడిని కాపాడింది, వాడి గేమే వాడిని నడిపించింది. సో దాని ప్రకారమే కామన్ మ్యాన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ విధంగానే వాడు గెలిచాడు. మీ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. నేను గెలిచినా ఒకటే, వాడు గెలిచినా ఒకటే, ఎవరు గెలిచినా మా ముగ్గురులో ఎవరు గెలిచినా ఒకటే అనుకున్నాం. దేనికి కూడా తగ్గాలి పెరగాలి అనేది ఎక్కడా లేదు మా ముగ్గురులో ఎవరు గెలిచినా ముగ్గురం గెలిచినట్టే అనుకున్నాం. అలాగే ఈరోజు కామన్ మ్యాన్ గెలిచాడు కాబట్టి. సో వాస్తవంగా ఈ లైవ్లో ప్రశాంత్ లేడు, కానీ ప్రశాంత్ వచ్చాడు. ఆ టైం ఎందుకు వచ్చాడో తెలీదు. యాక్చువల్గా నేను వెళ్ళాలనుకున్నాను, కాకపోతే లైవ్ ఉంటాను కదా, నేను అయిపోయిన తర్వాత వస్తా అన్నాను. అన్న ఒకసారి లొకేషన్ పంపేవే అన్నాడు. లొకేషన్ పంపించినాక ఇంటికి వచ్చాడు ప్రశాంత్. సో కాబట్టి నాకు కూడా వాడిని చూడాలని చాలా ఇదిగా ఉంది. అలాంటిది ఆడే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మిస్ అయ్యాడు. మేబీ వాడు కూడా వస్తాడేమో తెలీదు. వాడు కూడా దీంట్లో వీడియో జాయిన్ అవుతా అన్నాడు. మరి చూద్దాం ఎంతవరకు జాయిన్ అవుతాడు. ఎవరు కూడా వస్తాడు. అరే మియా యావర్ తేజ ఏం జరుగుతుందమ్మా? ఏమో తెలీదు. ఒక్కొక్కటి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. కూర్చోరా. లైవ్ రా. నన్ను చూపి వచ్చా. ఇదిగో ఈడు ఎటు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి లైవ్ లో ఇరికిపోయాడు. అందరం కలిసి ఇరుక్కుపోయాడంట.
వెళ్ళిపోవచ్చు నాన్న, ఇరుకోవద్దు. బాయ్ బాయ్ తేజ బాయ్. నీకు బాయ్ అన్న కట్ చేస్తున్నాం అసలు ఆయన బయట పంపించండి ఫస్ట్. సుబ్బుని యాడ్ చేస్తున్నారా? అంటుంది కొంచెం ఐ టేక్ ఓవర్ ద లైవ్. హలో హాయ్ అందరికి. వాళ్ళందరూ నేను ఒక్కటే మిస్సింగ్. తేజ చూపించుకోండి. బ్యాక్ కెమెరా పెట్టి Oh my God! Hi, Anna. Anna. చంపేస్తాను. నీకు చెప్పలేదు సుబ్బు, నీకు చెప్పలేదా? He was with me just 5 minutes back. నాకు చెప్పలేదు. తేజ నువ్వు నాకు తెలియదు, సగంలో వచ్చింది. మనం కొట్టుకోవద్దు, లైవ్ లో కొట్టుకోవద్దు. నాకు తెలియదు. కదా ఐ లైక్ దిస్ వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ. నాకు రావట్లేదు. సూపర్, భలే ఉంది ఎఫెక్ట్. నాకు రావట్లేదు. వావ్, ఇంకా సుబ్బు ఎంత హ్యాపీ ఉంది తెలుసా ఇప్పుడు చూసాక. అందరూ ప్రశాంత్ని శివన్న వదిలేశాడు మంది. ఆమె చూసారా సుబ్బు ఫైటింగ్ ఫర్ పల్లవి ప్రశాంత్ కేసు అనేసి వస్తుంది, అది చూసారా? రీల్ ఇచ్చేయండి, నా రీల్ ఇచ్చేయండి అని చెప్తాను. ఎవరు? హాయ్ అండి. ఎవరు అనుకుంటున్నా నేను. అన్న శివాజీ అన్న బాగున్నావా అన్న? ఏ మీ ఇంట్లో ఎక్కడున్నానన్నా నేను? ఇది మీ ఇల్లు కాదన్నా, మేము శివాజీ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. లైవ్ లో మాట్లాడుకుందాం అన్న అందరం. అయితే బయటికి వెళ్ళిపో, అయితే బయటికి వెళ్ళిపో. పల్లవి మీరు మాట్లాడుకోండి, లైవ్ స్ట్రక్ అవుతుంది తేజ. ట్రాఫిక్ జామ్ అయిపోయింది తేజ, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కేసు లేదు. బాగున్నా అన్న, బాగున్నా, చాలా బాగున్నా. అందరికి మిస్ అవుతున్నా. ఈ రోజు కూడా మాట్లాడదామని అనుకున్నా గానీ మీరు బిజీ ఉన్నారు ఆ టైంలో, సో అందుకే రేపు కలుద్దాం. మెరీ క్రిస్మస్ చేద్దాం. మెరీ క్రిస్మస్ అడ్వాన్స్. మెరీ క్రిస్మస్. లవ్లీ. ఓ గాడ్. మాట్లాడు ప్రశాంత్. మీ చెయ్యి ఎలా ఉంది? హెల్త్ ఎలా ఉంది? వాళ్ళు మాట్లాడుకున్నారు, మాట్లాడుకోండి. హాయ్ అమ్మా, హ్యాపీ, చాలా హ్యాపీ. నేను వెయిట్ చేస్తూనే ఉన్నా, ఎప్పుడు నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను. చూడు, చాలా ఇంకా వైట్ స్మైల్ కావాలి. మళ్ళీ నీకు 5 స్టార్ చాక్లెట్ తీసుకొస్తాను పల్లవి. ఇది అడుగుతున్నా, ఇది పల్లవికి 5 స్టార్ చాక్లెట్స్ తీసుకొని వస్తానని చెప్తున్నా.